సంవత్సరాలు మరి చూసారా, అతడు అతని యొక్క ఇంటి వారే, ఇంకెవరు వాళ్ళకి మరి సహకరించే వాళ్ళు లేరు. కాబట్టి అయినా కానీ అంత పెద్ద టాస్క్ ని, అప్పటికి నోవాహు వయసు కూడా చాలా పెద్దది, దాదాపు 500 సంవత్సరాలు ఆయన. కాబట్టి 500 సంవత్సరాల వయసులో దేవుడు ఆయనకు ఒక గ్లోబల్ ప్రాజెక్ట్ అప్పగించాడు అన్నమాట. అది ఒక పెద్ద ప్రాజెక్ట్. అయితే దేవునికి విధేయత చూపడం నోవాహు తెలుసు. చూసారా, నోవాహు దేవునికి విధేయుడు కాబట్టి అతని మాట అతని పిల్లలు కూడా విన్నారన్నమాట. కాబట్టి ఇక్కడ చాలా మంది తల్లిదండ్రులు ఉన్నాం. మనం దేవుని మాట వినేవాళ్ళుగా ఉంటే, మనం దేవునికి భయపడే వాళ్ళుగా ఉంటే, అప్పుడు ఆటోమేటిక్గా మన పిల్లలు కూడా వాళ్ళు మనకు విధేయత చూపుతారు, వాళ్ళు మన మాట వింటారు. చాలాసార్లు మనం పిల్లలు నా మాట ఇంట్లేదని చాలా దుఃఖపడతాం. కొంతమంది తల్లులు అయితే ఇంకా వాళ్ళ చేతి వాటం బాగా చూపిస్తారు, అంటే ఎంత క్రమశిక్షణ చేయాలో ఇంకా వాళ్ళు అంతా చేస్తారు. అయితే పిల్లలు క్రమశిక్షణ చేయడం మంచిదే, కానీ మన గురించి కూడా వాళ్ళు ఒకసారి మన మాట వినప్పుడు we need to question ourselves. మనం ప్రశ్నించుకోవాలి. వీడు నా మాట వినకపోతే, ఈ బాబు నా మాట వినకపోతే నాకు ఎంత బాధ వస్తుంది, నాకు ఎంత కోపం వస్తుంది, మరి నేను ఎన్నిసార్లు దేవుని మాట వింటున్నాను వింటలేదు కదా. మనం పరీక్షించుకుంటే అప్పుడు మనం చాలా సెపరేట్ అవుతాం. మనం సెపరేట్ అయితే ఆటోమేటిక్ పిల్లలు కూడా వాళ్ళని దేవుడు సెపరేట్ చేస్తారు. కాబట్టి పిల్లలు మనసు అవి దేవుడు కంట్రోల్ చేయగలడు. కాబట్టి మన మీద కొట్టి తిట్టి అలాగే కొట్టొద్దని చెప్తుంది బైబిల్, చెప్తుంది బెత్తం వాడదు. అయితే బెత్తం ఒకటే నాకు ఉంది హక్కు అని బెత్తం వాడటం ఒకటే కాదు, మనం కూడా సరవుతూ ఉండాలి. పిల్లలు సరిలేనప్పుడు మనం ఎక్కడ సరిలేమో మనం కూడా సరి చేసుకుంటే అప్పుడు తప్పకుండా మన పిల్లలు ఆటోమేటిక్. ఎందుకంటే నోవాహును చూస్తే మనకు అది అర్థమవుతాం. నోవాహు ఎలాగైతే దేవుడితో భయభక్తులు కలిగి నడుచుకున్నాడో, మరి ఆయన పిల్లలు కూడా ఆయనకు అలాగా విధేయత చూపించారు. అబ్రహాము దేవునికి ఎంత విధేయుడో, మరి ఆయన కుమారుడు కూడా ఆయనకు అలా విధేయుడిగా నడుచుకున్నారు. కాబట్టి బైబిల్ ఇలాగ ఎన్నో ఉదాహరణలు మనం చూస్తాం. కాబట్టి మనం కూడా మనం తల్లిదండ్రులుగా దేవునికి విధేయులుగా భయభక్తులు కలిగి నడిచే వాళ్ళుగా ఉంటే ఖచ్చితంగా మన పిల్లలను దేవుడు అలాగే సిద్ధపరుస్తారు. అంటే పిల్లలు చెప్పేది వినడం కంటే, అందుకని పిల్లల గురించి ఆ మాట చెప్తారు కదా, ఏమని చిల్డ్రన్ ఇమిటేట్, వాళ్ళు అనుకరిస్తారంట. మనం ఏంటంటే నేను చెప్తే వినాలనుకుంటాం, కానీ అలా కాదు, వాళ్ళు మనం చూసి నేర్చుకుంటారు. మనం చెప్తే విని నేర్చుకునే కంటే మనం చూసి మనం ఎలాగ పరిశుద్ధంగా ఉంటామో, ఎలాగ విధేయులుగా ఉంటామో, మనం దేవుడు అంటే ఎలా భయభక్తులుగా ఉంటామో అది చూసి మన పిల్లలు బాగా నేర్చుకుంటారు అన్నమాట. కాబట్టి మనం కూడా మన జీవితాలతోనే మన పిల్లలకు ఎక్కువ నేర్పించగలుగుతాం. సరే, నోవాహు ఆయన కుమారులు ముగ్గురు వాళ్ళు చాలా కష్టపడ్డారు. మరి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ మరి ఇంట్లో భార్య కోడళ్ళు వాళ్ళందరూ ఇచ్చారనమాట. మొత్తానికి 8 మంది కలిసి ఆ ఓడను 120 సంవత్సరాలు నిర్మించారు. అయితే ఆ 120 సంవత్సరాలు నోవాహు ప్రకటన చేస్తా ఉన్నాడంట, అందరినీ పిలుస్తా ఉన్నాడంట. జల ప్రళయం రాబోతా ఉంది, ఉగ్రత రాబోతా ఉంది, మన పాపాలకు శిక్ష తీర్పు రాబోతా ఉంది. కాబట్టి దాన్ని తప్పించుకోవడానికి మీరు రండి, ఓడలో ప్రవేశించండి, మీరు క్షేమంగా ఉంటారని పిలిస్తే ఎవరు ఆ దినాల్లో నమ్మలేదు, ఎవరు ఆయన మాట వినలేదు. కానీ నోవాహు యొక్క కుటుంబం, ఆ తర్వాత జంతువులు కదా, దేవుడు చెప్పినట్లుగా పక్షులు, జంతువులు, పశువులు అన్ని కూడా ఆ ఓడలో ప్రవేశించారు. చూసారు. కాబట్టి అంటే నోవాహు ఎలా ఉన్నాడు, ఆయన ఒక సూచనగా ఉన్నాడు అనమాట ప్రజలకి. చూసారా, ఇంగ్లీష్ బైబిల్ ఏముందంటే ట్రాన్స్లేషన్ లో సైన్స్ ఆఫ్ వార్నింగ్ అండ్ హోప్, అంటే హెచ్చరిక అలాగే నిరీక్షణ, ఈ రెండింటికి సూచనలుగా దేవుడు తన బిడ్డలమైన మనల్ని ఏర్పరచుకున్నాడు. చూసారు, ప్రజలకి ఈ దినాల్లో హెచ్చరిక అంటే రాబోయేటువంటి నాశనం, పాపం మీద రాబోయే దేవుని తీర్పు, దాని గురించి హెచ్చరించే హెచ్చరిక గుర్తులుగా మనం ఉండాలి. అలాగే నిరీక్షణ కదా, నోవాహు కూడా అలాగే దేవుని ఉగ్రత రాబోతా ఉంది అని ఒక హెచ్చరిక గుర్తుగా నోవాహు ఆయన కుటుంబం ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఒక నిరీక్షణ ద్వారాగా కూడా కదా, అంటే వాళ్ళకు ఓడను సిద్ధం చేస్తా ఉన్నారు. ఈ ఓడలోకి వస్తే ఉగ్రతను తప్పించుకోవచ్చు, కాబట్టి ఓడ ఎందుకు రండి, ఓడలో ప్రవేశించండి అని
వాళ్ళు అందరినీ పిలుస్తా ఉన్నారు. కాబట్టి ఈ లోకంలో మనుషులకు నిరీక్షణ లేదు, ఉగ్రత ఉంది, మనుషులకి పెద్ద ప్రమాదం ఉంది, ఎదురా నరకం కాచుకొని ఉంది. అయితే ఆ నిరీక్షణ వాళ్ళకి లేదు. అంటే ఆ నరకాన్ని తప్పించుకునే మార్గం వాళ్ళకి తెలియదు. దేవుని ఉగ్రత నుండి తప్పించుకోవడం ఎలాగో వాళ్ళకి తెలియదు కదా. కాబట్టి ఎలా తప్పించుకోవచ్చు? వారు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే కదా. మనం యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వాడు, మనం యేసు ప్రభుని ఇతరులకు పరిచయం చేస్తే వాళ్ళు ఉగ్రతను తప్పించుకునే అవకాశం. ఈ యొక్క మరి నెమ్మది లేని లోకంలో నెమ్మది కలిగించడానికి, నిరీక్షణ కలిగించడానికి దేవుడు మన చేతిలో ఈ సువార్తను ఉంచాడు. కాబట్టి ఈ సువార్తను మనం ప్రజలకి ప్రకటించినప్పుడు, మనం రక్షించబడిన జీవితాలు, మాదిరికరమైన జీవితాలు ఇతరులకు చూపించినప్పుడు తప్పకుండా అనేకులు హెచ్చరిక పొందుతారు. వీళ్ళకి ప్రత్యేకంగా ఉంటున్నారు, వీళ్ళు మనకులాగా అబద్ధాలు, మోసం, అన్యాయం చేయట్లేదు అని మనం చూసి వాళ్ళ పాపాలు వాళ్ళకి అర్థమవుతాయి. పాపం వల్ల శిక్ష ఏంటో కూడా వాళ్ళకి భయం కలుగుతుంది అనమాట, ఇలా ఉండకూడదు కదా అని. ఆ తర్వాత నిరీక్షణ కూడా యేసు ప్రభు నోటికి వస్తే యేసు ప్రభు పాపాల నుండి విడిపిస్తాడు, రాబోయే భయంకరమైన తీర్పు నుండి కూడా తప్పిస్తాడు అనే ఒక గొప్ప నిరీక్షణ ప్రజలకు కలుగుతుంది. అందుకనే దేవుడు మనకి పిల్లల్ని ఇస్తా ఉన్నాడు అనమాట. మనము మన పిల్లలు కూడా మన తరానికి మనం ఈ సేవ చేయాలి. ఏంటంటే రాబోయేటువంటి తీర్పును గురించి వాళ్ళకి చెప్పాలి. తర్వాత ఆ తీర్పును తప్పించుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన నిరీక్షణ ద్వారం ప్రభు యేసుక్రీస్తు. ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి మానవుడికి లోకానికి దిగి వచ్చి మనందరి కొరకు, మనుషులందరి కొరకు ఆయన ఏ రీతిగా సిలువలో తన రక్తం కార్చి ప్రాణం పెట్టి ఆయన మరణించి తిరిగి లేచి గొప్ప రక్షణ సిద్ధం చేశాడు. ఈ నిరీక్షణ వార్తను మన ప్రజలకు తెలియజేస్తే అప్పుడు దేవుడు ఒక ఉద్దేశం మన జీవితాలు నెరవేర్చబడుతున్నాం. కాబట్టి ఈ భూమి మీద పుట్టిన మనందరం కూడా ఇప్పుడు పిల్లలు పుట్టారు, వాళ్ళకి ఏదో చదువులు చెప్పాలి, డాక్టర్ చేయాలి, లేకపోతే ఇంకేదో మంచి ఇంజనీర్గా లేకపోతే టీచర్గా ఏదో మనకు కొన్ని ఆశలు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి. అయితే అదొకటే కాదు, మనం ఏదో మన ప్రొఫెషన్లో మనం రాణించడం అదొకటే సరిపోదు. మనం ఎక్కడున్నా మనం సేవ చేసినా, అంటే ప్రభువు యొక్క పని చేసినా, లేకపోతే ఈ భూమి మీద మన ప్రొఫెషన్స్లో మనం పని చేసినా, మనం అన్ని స్థలాల్లో కూడా మనం హెచ్చరిక గుర్తులుగా ఉండాలి, అలాగే నిరీక్షణ గుర్తులుగా మనం ఉండాలన్నమాట. అలాగే దేవుని యొక్క మహత్కార్యాలుగా, అంటే దేవుడు మన జీవితాల్లో చేసే గొప్ప కార్యాలు కదా. దేవుని బిడ్డల పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు కదా. ఇక నోవాహు వాళ్ళ పట్ల కూడా వాళ్ళని దేవుడు ఎలాగా అద్భుతంగా మరి భయంకరమైన ప్రమాదం నుండి తప్పించాడు కదా. ఆ జల ప్రళయం ఉంది, దానికి వాళ్ళు సాక్షులుగా ఉన్నారు. వాళ్ళ నుండి ఆ తర్వాత ఈ భూమి మీదకి మరింతమంది ప్రజలు ఈ రోజున మనందరం కూడా ఆ కుటుంబం ద్వారా, తర్వాత ఆ కుటుంబం యొక్క సంతానంగా మనందరి కాబట్టి అలాగా దేవుని యొక్క కార్యాలకు మనం సాక్షులుగా మనం ఉండాలన్నమాట. మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేసినప్పుడు వాటిని మనం అనేకులతో పంచుకోవాలి. అనేకులకు దేవుడు చేసే కార్యాలు, అంటే మన జీవితాలను ప్రభు ఎలా మార్చాడు, మనల్ని ఎలాగా పాపులమైన మనల్ని ఎలాగ ఆయన పరిశుద్ధపరిచాడు, ఆ విషయాలను, అలాగే దేవుడు మన పట్ల చేస్తున్న అనేకమైన మేళ్లను మనం ఇతరులతో పంచుకున్నప్పుడు వాళ్ళకు కూడా గొప్ప నిరీక్షణ కలుగుతుంది అనమాట. కాబట్టి ఆ రీతిగా మనము మన పిల్లలు ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. తర్వాత రెండు ఒక మాట చదివి నేను ముగించాలని ఆశపడుతున్నాను. లూకాసు వార్త 2వ అధ్యాయం 52వ వచనం. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. ఈ చిన్న బిడ్డ గురించి మరి దేవుడు మనందరికి కూడా బ్రదరులకే కాదు మనందరికి కూడా దేవుడు పిల్లల్ని ఇచ్చాడు. అయితే వాళ్ళని మనం దేవుడిలో ఈ రీతిగా పెంచాలంట. చూసారా, యేసు ప్రభు ఎలాగ ఎదిగాడంట? ఆయన జ్ఞానమందు వయస్సునందు దేవుని దయ మనుషుల దయ, అంటే 4-fold డెవలప్మెంట్ అనమాట.
4 లేకపోతే కంప్లీట్ గ్రోత్. వాళ్ళు దేవుని యొక్క యేసు ప్రభు ఏ రీతిగా సంపూర్ణమైన అభివృద్ధిని ఆయన జీవితంలో పొందాడు ఇక్కడ మనం చూస్తున్నాం కదా. జ్ఞానమందు వయస్సునందు కదా. మన పిల్లలకు కూడా మనం వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఎన్నో విషయాలు నేర్పిస్తాం కదా. కొంతమంది పాటలు నేర్పిస్తారు, లేకపోతే ఇంకేదో రకరకాల భాషలు నేర్పిస్తారు, అనేకమైన విషయాలు నేర్పిస్తారు. అయితే జ్ఞానం ఒకటే సరిపోదు. ఈ లోకంలో చదివి మంచి పోస్టులకు వెళ్ళడానికి జ్ఞానం అవసరమే. అయితే అదొకటే సరిపోదు. వాళ్ళు ఫిజికల్గా కదా, ఫిజికల్ డెవలప్మెంట్ కొరకు మనం వాళ్ళకి మంచి పోషణ ఇవన్నీ పెడతాం. ఫిజికల్గా డెవలప్మెంట్ కొరకు మనం ఎంతో పని చేస్తాం. అయితే మనం పోషించడం, వాళ్ళకి మంచి మరి వాళ్ళకి ఏదైనా జబ్బు చేస్తే వాళ్ళకి మంచిగా చూపించడం, వాళ్ళని మంచిగా ఫిజికల్గా వాళ్ళ డెవలప్మెంట్ అయ్యేలాగా మనం చూస్తాం. అయితే ఈ రెండు సరిపోవు. అయితే ఇంకా వాళ్ళు దేవుని దయలో మనుషుల దయలో కూడా, అంటే ఇన్ ద ఫేవర్ ఆఫ్ గాడ్ అండ్ మెన్, దేవుని యొక్క దయ కూడా మన పిల్లలు పొందేలాగా మనం చూడాలి. దేవుని దయ మన పిల్లలు పొందడానికి మనం ఏం చేయాలి? వాళ్ళకి దేవుని తెలియచేయాలన్నమాట. చిన్నప్పుడే మనం తెలుసుకున్న దేవుని, మనం విశ్వసించిన దేవుని వాళ్ళకి తెలియచేయాలి కదా. నేను దేవుడు నాకు ఇచ్చాడు, నేను నీకును ఆ దేవుని కొరకే పెంచాలి అనే విషయాన్ని మనం చిన్నపిల్లలకు చిన్నప్పటి నుంచే అర్థం చేయాలన్నమాట. మన పిల్లలు దేవుని తెలుసుకోవడం చాలా అవసరం. అంటే వాళ్ళు మన నుంచే నేర్చుకోవాలి దేవుని. దేవుని మన జీవితాల్లో మనం దేవుని ఎలా ప్రేమిస్తామో, మన దేవుని ఎలా సేవిస్తామో అది చూసినప్పుడు పిల్లలు ఆటోమేటిక్గా దేవుని తెలుసుకోగలుగుతారు అనమాట. కాబట్టి దేవుని దయ మన పిల్లలకు ఎంతో అవసరం. అలాగే మనుషుల దయ కూడా. ఎస్తేరు గురించి మనం చూస్తాం కదా. ఎస్తేరు ఆమె చూసిన వారందరికీ ఆమె ఏం పడిందట? దయ. కాబట్టి ఒక పరదేశి ఆమె రాజుగారి అంతఃపురంలో ప్రవేశించింది. అయితే అక్కడ ఎవరు చూసిన ఎస్తేర్ని వాళ్ళందరూ కూడా వెంటనే ఆమె చూసినంటే ఆమె మీద దయ పుడతా ఉంది. ఆమెకి ఏమైనా సహాయం చేయాలి, లేకపోతే ఆమె ఎక్కడ ఇబ్బంది పెట్టకూడదు అని అలాగా వాళ్ళందరికీ దయ కలుగుతూ ఉందన్నమాట. కాబట్టి కొంతమంది చూస్తే పెట్టుబుద్ధి అవుతుందంట కదా, కొంతమంది చూస్తే పట్టుబుద్ధి అవుతుందంట. కాబట్టి అంటే మనుషులు దయ మనకు అవసరం. చాలాసార్లు మనుషులతో నాకేంటి అన్నట్లుగా చాలా మంది ఉంటారు కదా. కానీ మనుషుల దయ కూడా మనకు ఎంతో అవసరం. మన తోటి మనుషులు, దేవుడు మనం ఏ సమాజంలో ఉంచాడో, దేవుడు మనం ఏ ప్రాంతంలో ఉంచాడో అక్కడ పెద్దలు లేకపోతే తోటి వాళ్ళ యొక్క దయ మనం పొందడం అది ఒక గుర్తు అన్నమాట. ఏం గుర్తు? దేవుడు మనతో ఉన్నాడని కదా. ఎస్తేరుకు దేవుడు ఉన్నాడు కాబట్టి ఆమె చూసిన వాళ్ళందరికీ ఆమె మీద దయ పుట్టింది అనమాట. కాబట్టి మనం కూడా మన తోటి వాళ్ళు లేకపోతే మనుషుల యొక్క దయ పొందేలాగా, అంటే మనుషులే మనకు ప్రాముఖ్యమని నేను చెప్పడం లేదు, కానీ మనుషుల దయ కూడా మనకు ఎంతో అవసరం కదా. మనం గర్వంగా లేకపోతే అహంకారంగా ఉంటే మనుషులకు దయ ఉంటుంది కదా. కాబట్టి దీనులుగా తగ్గించుకునే వాళ్ళుగా, అందరినీ ప్రేమించే వాళ్ళుగా, అందరితో మంచి సంబంధాలు కలిగి ఉంటే తప్పకుండా శత్రువులు కూడా. అందుకనే సామెతల గ్రంథంలో మాట చదువుతాం, ఒకరి ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా, అంటే దేవునికి అంగీకారంగా యోగ్యంగా ఉంటే శత్రువులు సైతం మిత్రులు అవుతారు. కాబట్టి శత్రువులు కూడా మనం చూస్తే వాళ్ళకి దయకుంటేలాగా మనం ఉండాలన్నమాట. అటువంటి ప్రవర్తన మనకు అవసరం. కాబట్టి ఈ చిన్న బిడ్డ 4 విషయాల్లో ఎదగాలని ప్రార్థన చేద్దాం. అలాగే నా గురించి మీరు చాలా మంది తెలుసు అనుకుంటాను. గత 6 సంవత్సరాలు దేవుని మహాకృపను బట్టి మేము కుటుంబంగా ఉత్తరప్రదేశ్లో ఉంటూ అక్కడ దేవుని యొక్క పని చేయడానికి, సేవ చేయడానికి దేవుడు మాకు ఒక అవకాశం ఇచ్చారు. దేవుని మహాకృపను బట్టి మరి 6 సంవత్సరాలు ఇక్కడ పరిచయలో ప్రభు కృప చొప్పున వాడుకుంటూ వచ్చారు. మరి అక్కడ ఉత్తరప్రదేశ్ గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడతాము. ఉత్తరప్రదేశ్లో మరి అది మన దేశంలో అతిపెద్ద రాష్ట్రం అన్నమాట. అక్కడ దాదాపు 27 కోట్ల మంది ఉన్నారు ప్రజలు ఒక్క రాష్ట్రంలో.
అది ఒక చిన్న దేశం లాంటిది అనమాట. పైగా అది చాలా విగ్రహారాధిక ప్రాంతం అనమాట. అంటే అక్కడ మన ప్రభువుని గురించి, నిజ దేవుని గురించి, యేసు ప్రభువుని గురించి తెలిసిన వాళ్ళు చాలా కొద్ది మంది, 1000 మందికి 2 లేక 3 మాత్రమే ఉన్నారనమాట. ఇంకా మిగిలిన వాళ్ళు చాలా మంది, 99% ఎక్కువ మంది వాళ్ళు దేవుని తెలుసుకొని ప్రజలు అనమాట. కాబట్టి ఆ ప్రాంతం కొరకు మీ ప్రాంతంలో గుర్తు చేసుకోండి. అక్కడ మరి యోగి ఆదిత్యనాథ్ అనే ఒక మరి మత సంబంధమైనటువంటి హిందూ మతంలో గురువు లాంటి వ్యక్తి, ఆయన ముఖ్యమంత్రిగా ఉండి పరిపాలన చేస్తా ఉన్నాడు గత 8 సంవత్సరాలుగా. మరి బీజేపీ ప్రభుత్వం అక్కడ వాళ్ళు ఒక చట్టం చేశారు, యాంటీ కన్వర్షన్ బిల్ అని అంటారు. అంటే ఎవరు కూడా మతం మార్చడానికి వీల్లేదు అని. అంటే వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభు గురించి ఎవరు చెప్పకూడదు, లేక యేసు ప్రభుని ఎవరు అంగీకరించకూడదు. ఆ ఉద్దేశం కొరకే వాళ్ళు ఆ చట్టం చేయటం జరిగిందనమాట. అంటే ఈ ప్రాంతాల్లో మనకు అలాంటి చట్టాలు లేవు. మన దేశంలో రాజ్యాంగాన్ని మరి దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడే మనకి రాజ్యాంగాన్ని రాశారు. అందులో స్వేచ్ఛ ఇచ్చారు, అంటే మత స్వేచ్ఛ. అంటే ఎవరైనా వారికి నచ్చిన మతాన్ని అవలంబించవచ్చు, వారికి నచ్చిన విశ్వాసాన్ని వాళ్ళు కలిగి ఉండొచ్చు, వాళ్ళ విశ్వాసాన్ని వాళ్ళు ప్రాక్టీస్ చేయొచ్చు. కానీ ఆ యొక్క రాష్ట్రంలో ఆ స్వేచ్ఛ లేదనమాట. అక్కడ మరి సువార్తకు చాలా వ్యతిరేకత ఉంది. ఈ ప్రాంతాలు చాలా దీవించబడిన ప్రాంతాలు కదా. ఇక్కడ మనం చక్కగా ఇలాగా స్వేచ్ఛగా ఓపెన్ ఇలాగ మైక్ పెట్టుకొని ఆరాధన చేసుకోవడానికి, లేకపోతే ప్రార్థన చేసుకోవడానికి, లేకపోతే ఎక్కడైనా బహిరంగంగా సభలు పెట్టుకోవడానికి మనకి ఈ ప్రాంతాల్లో అవకాశం ఉంది, మందిరాలు కట్టుకోవడానికి. కానీ ఆ ప్రాంతాల్లో అలా కట్టడానికి, లేకపోతే అలాంటి ప్రేయర్స్ పెట్టుకోవడానికి కానీ ఏమీ అవకాశం లేదనమాట. అలాగే ఎవరైనా చేస్తే మరి వాళ్ళ మీద ఈ యాంటీ కన్వర్షన్ బిల్ కింద కేసులు పెట్టి వాళ్ళని జైల్లో పెట్టడం, తర్వాత కొన్ని చోట్ల అయితే మందిరాలను సీజ్ చేయడం, మందిరాలకు తాళం వేసేసి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటూ ఉంది. కొన్ని చోట్ల వాటిని పడుకొట్టేస్తా ఉన్నారు కూడా. కాబట్టి అక్కడ దేవుని బిడ్డలు చాలా మరి శ్రమ, హింస అవన్నీ ఎదుర్కొంటా ఉన్నారు. మన ప్రాంతాల్లో దేవుడు మనకి చాలా మంచి పరిస్థితులు ఇచ్చాడు. వీటిని బట్టి మనం దేవుడిని ఎంతో స్తుతించాలి. దేవుడిని స్తుతిద్దాం ఒకసారి. హల్లెలూయా. నిజంగా ఇలాంటి స్వేచ్ఛ స్వాతంత్రాలు ఆ ప్రాంతాల్లో మరి ప్రస్తుతం లేవు. అయితే మీరు అందరూ భారత్లో ప్రార్థన చేయండి. మరి మీ అందరికి తెలుసు అనుకుంటాను, గత పోయిన నెలలో అంతకుముందు డిసెంబర్ నెలలో మరి అక్కడ 9 మందిని సేవకుల్ని, అందులో నేను కూడా ఉన్నాను, 9 మందిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది మా సోన్భద్ర జిల్లాలో. అయితే మమ్మల్ని కాదు, ఇంకా అక్కడ చాలా మంది, ప్రస్తుతం అక్కడ దాదాపు 100 మంది దాకా సేవకులు కానివ్వండి, లేకపోతే విశ్వాసులు కానివ్వండి, వాళ్ళు జైల్లో ప్రభు కొరకు, సువార్త కొరకు వాళ్ళు జైలులో బంధించబడి ఉన్నారు. మనం చూస్తాం కదా, ప్రతి నిబంధనలో పౌలు, పేతురు వీళ్ళందరూ కూడా సువార్త నిమిత్తం వాళ్ళు పట్టబడ్డారు, హింసించబడ్డారు కదా, వాళ్ళు జైల్లో పెట్టబడ్డారు అనేక సార్లు. కాబట్టి ప్రస్తుతం అక్కడ కూడా అలాంటి పరిస్థితులు. మా యూపీ ఒక్కటే కాదు, నార్త్ ఇండియా బెల్ట్ అంతా కూడా, నార్త్ ఇండియాలో ఎక్కువగా ఇలాంటి ఘటనలు ప్రతిరోజు అక్కడ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దయచేసి ఈ ప్రార్థనలో మరి అలాంటి ప్రాంతాల కొరకు, అక్కడ దేవుని బిడ్డలు ఎవరెవరైతే అటువంటి పరీక్షల గుండా వెళ్తా ఉన్నారో వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. దేవుడు మరి మన ప్రాంతాలు ఈ మంచి స్వేచ్ఛను ఇచ్చారు, దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి కదా. మనకి ఇక్కడ ఆరాధించుకోవడానికి, ప్రార్థన చేయడానికి దేవుడు స్వేచ్ఛను ఇచ్చినప్పుడు మరి మానకుండా దేవుని సన్నిధికి రావాలి కదా. దేవుని యొక్క సంతోషంతో అందరూ ఇక్కడ రావాలి. అక్కడ స్వేచ్ఛ లేకపోయినా చాలా మంది రహస్యంగా చేసుకుంటా ఉన్నారు, రహస్యంగా వస్తూ ఉన్నారు. కొంతమంది తమ ఆస్తులు, తమ ఇల్లు కోలుకోవాల్సి వచ్చిన వాళ్ళు దేవుని మాత్రం విడిచిపెట్టకుండా దేవునికి నమ్మకంగా ఉంటా ఉన్నారు. కాబట్టి ఆ ప్రాంతాల కొరకు దయచేసి ఈ ప్రార్థనలో గుర్తు చేసుకునండి. అయితే మరలా మేము ఆ ప్రాంతానికి వెళ్ళాలి, త్వరగా వెళ్ళడానికి, అక్కడ పరిచయం మంచిగా కొనసాగడానికి ఈ ప్రార్థనలో గుర్తు చేసుకునండి. దేవుడు యాక్చువల్గా నా మీద, అలాగే బ్లెస్సీ నా భార్య, ఇద్దరి మీద కేసు పెట్టారు. కానీ దేవుడు కదా, అందుకనే మనం చదువుతాం కదా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో సహింపగలిగినందుకంటే ఎక్కువగా
శోధించబడినారు. కాబట్టి దేవుడికి తెలుసు మన శక్తి ఎంతో. కాబట్టి ఆయన చిత్తంలోనే అనుమతిస్తాడు కదా. దేవుని బిడ్డలకు ఏదైనా శ్రమ, కష్టం, ఇరుకు, ఇబ్బంది ఎదురైనా అవి దేవుని చిత్తంలోనే వస్తాయి కదా. దేవుడికి తెలుసు ఎప్పుడు అనుమతించాలి, ఎంత అనుమతించాలి కదా, ఎలా మళ్ళీ వాటి నుంచి బయటికి తీసుకురావాలి కదా. కాబట్టి మన దేవుడు నమ్మదగిన వాడు. మమ్మల్ని దేవుడు పిలిచాడు ఆ ప్రాంతానికి. కాబట్టి మాకు అదే ధైర్యం ఇచ్చింది. ఆ యొక్క జైల్లో ఉన్నప్పుడు కూడా దేవుడు పిలిచాడు, మా సంగతి దేవుడే చూసుకుంటాడు అనే ఒక గొప్ప ధైర్యంతో, నిరీక్షణతో అక్కడ గడపడానికి దేవుడు సహాయం చేశారు. ఇక జైల్లో, మేము ఉన్న జైల్లో అయితే సగం కంటే ఎక్కువ మంది యవనస్తులు ఉన్నారు. దాదాపు 1500 దాకా ఉంటారు అక్కడ జైల్లో సభ్యులు. వాళ్ళు ఎక్కువ మంది యవనస్తులు, 25 సంవత్సరాలు 30 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు. వాళ్ళందరూ కూడా దేని మీద వచ్చారంటే గంజాయి కేసుల్లో వచ్చారు. డ్రగ్స్, గంజాయి, వీటికి ఎంతోమంది యవనస్తులు ఎడిక్ట్ అవుతా ఉన్నారు. ఆ బిజినెస్ చేయాలని అనుకుంటా ఉన్నారు. అందులో ఏదో చాలా లాభం ఉంది, కొంచెం గంజాయి మీద ఏదో చాలా వేల రూపాయలు వస్తాయి అని అలాగా వాళ్ళు డబ్బులు కాసుపడి వాళ్ళ జీవితాలను అలా పాడు చేసుకుంటా ఉన్నారు. సాధారణ అనేక మంది అలాంటి వాటికి యవనస్తులను వాటికి బానిసలుగా చేస్తూ ఉన్నారు. కాబట్టి వాటి కొరకు కూడా మరి ఆ జైల్లో ఉన్నప్పుడు మేము వాళ్ళ కొరకు ప్రార్థన చేయడానికి, వాళ్ళ కొంతమందికి సువార్త చెప్పడానికి కూడా ప్రభు సహాయం చేశాడు. కాబట్టి వాళ్ళందరి కొరకు దయతో మీ ప్రార్థనలో గుర్తు చేసుకునండి. చాలా మంది 7 సార్లు జైలుకి వచ్చి వెళ్తా ఉన్నారు. వాళ్ళు దానికి అలవాటు అయిపోతుంది. అంటే జైలు శిక్ష అయినా భరిస్తాం, కానీ గంజాయి మాత్రం మేము విడిచిపెట్టాం. అంటే వాటికి అంత బానిసలుగా వాళ్ళు మారిపోయారు అనమాట. కాబట్టి ప్రార్థన చేయండి. అక్కడ నేను ఉన్నప్పుడు ఒక సోదరుని కలిశాను, ప్రవీణ్. వాళ్ళ తల్లి బీజేపీ జిల్లాకి అధ్యక్షురాలు, మహిళా అధ్యక్షురాలు. మంచి వాళ్ళ గవర్నమెంట్ జాబ్, ఏమి కొరకు లేదు, మంచి చదువు, ఇంజనీరింగ్ చదువుకున్నాడంట. ఆ తర్వాత ఆయనకి అంటే వాళ్ళు అది అయితే ఆయన చిన్నప్పటి నుంచి ఏంటంటే తనకంటే పెద్దోళ్ళతో స్నేహం చేయడం, తన వయసు నుంచి పెద్దోళ్ళతో స్నేహం చేయడం అలా చేస్తూ ఉండేవాడంట. ఆయన 3వ తరగతి చదువుతుంటే 6వ తరగతి వాళ్ళు అంటే పెద్దోళ్ళతో తిరిగితే ఏదో నేను కూడా కాళ్ళు ఎగరేసాను, వాళ్ళతో కలిసి ఏదైనా చేయొచ్చని, వాళ్ళతో తిరిగితే మిగతా వాళ్ళందరూ భయపడతారని అలాగే స్నేహాలు చేసి చివరికి గంజాయి బానిసయ్యాడు, ఇంకా డ్రగ్స్కి. ఆ తర్వాత ఈయన చదువుతూ కూడా డ్రగ్స్తో వీటితో జీవిస్తూ ఉన్నాడు. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళందరూ ఎన్నో కొట్టారు, ఎన్నో చేశారు, ఏమి మారలేదు. చివరికి చదువు అయిపోయింది. చదువు అయిన తర్వాత ఇంకా వాళ్ళకి తిరుగుతూ ఉంటే ఇంకా పట్టుకొని జైల్లో పెట్టుకొని అలా చేస్తూ ఉన్నారు. చాలాసార్లు వెళ్ళి వచ్చేటప్పటికే ఇంకా అలా తిరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళ స్నేహితుడు తనని ఇన్వైట్ చేశాడంట. వాళ్ళ స్నేహితుడు బీహార్లో ఒక అది ఆటోమొబైల్స్ అంటే వెహికల్స్ ఉంటాయి కదా, 2 వీలర్ 3 వీలర్, అవి అమ్మటానికి బిజినెస్లో సేల్స్ మెన్గా లేకపోతే వాటి ప్రమోటర్స్గా ఆయన పనిచేస్తూ, ఎందుకంటే ఖాళీ ఉండి అలాగా టైం వేస్ట్ చేసుకుంటున్నావు, రా మీకు మంచి జాబ్ ఉంది అంటే వెళ్ళాడంట. దాదాపు 16,000 శాలరీ అంట. అయితే దాంతోపాటు ఒక్కొక్కటి ఒక వెహికల్ అమ్మితే దానికి చాలా కమిషన్ వస్తుందంట. ఆ కమిషనే దాదాపు 10-12 వేలు వస్తుందంట నెలకి. కాబట్టి ఆ కమిషన్తోనే ఆయన ఖర్చులు గడిచిపోతాయంట నెలకి. కాబట్టి 16,000 ఇంటికి పంపించేవాడంట. వాళ్ళ తల్లిదండ్రులు చాలా సంతోషించారంట. 3 నెలలు జస్ట్ అలాగా జరిగింది. జరిగిన తర్వాత మరలా ఛట్ అని అక్కడ ఒక పండుగ చేస్తారనమాట, ఛట్ పూజ అని. ఆ టైంలో మరి నదుల దగ్గరికి వెళ్ళి నది కొలను సరస్సులు ఒడ్డున ఆడవాళ్ళు రాత్రంతా మేల్కొని, కొంతమంది అయితే ఒంటి కాలం మీద ఇంకా వాళ్ళు రకరకాల భంగిమల్లో వాళ్ళకు నచ్చిన విధానాల్లో వాళ్ళు ఉపవాసం ఉండి రాత్రంతా అక్కడ అంటే దేవుడు కోరుకుంటారు ఏమనంటే, ఇదిగో మా భార్య, మా భర్త క్షేమంగా ఉండాలి, మా భర్త సుఖంగా, మా ఇంటి వాళ్ళు, మా పిల్లలు సుఖంగా ఉండాలని. అలాగా వాళ్ళు అలా చేస్తే, వాళ్ళు ఉపవాసం ఉంటే దేవుడు కనికరిస్తాడని అలాగా వాళ్ళ దృఢ నమ్మకం అనమాట. చలికాలంలో జరుగుతుంది అది, నవంబర్ డిసెంబర్ ఆ టైంలో. కాబట్టి అంత భయంకరమైన చలిలో వాళ్ళు నదిలో నీళ్ళలో అలా ఉంటే అలా చేస్తూ ఉంటారు. సరే, అయితే ఆ పూజ ఆ యొక్క పండుగ కోసం వచ్చాడంట. సరే, తల్లిదండ్రులు కూడా చాలా సంతోషించారు. ఇప్పుడు కుర్రోడు సెట్ అయ్యాడు, ఈ అలవాట్లు స్నేహాలు తగ్గిలే,
పనిలో స్థిరపడుతున్నాడు అనుకున్నారు. కానీ ఏమైంది, ఆ రోజు సండే వచ్చింది పండుగ. సండే వచ్చాడంట, వచ్చి ఫ్రెండ్స్తో ఊరికి సరదాగా వెళ్ళి బయటకు వద్దాం అనుకొని వెళ్ళాడంట. ఈలోపు మరి ఏం చేస్తా ఉన్నారు, మొత్తానికి గంజాయి వాటితో మొత్తానికి పోలీసులు కంట్లో పడ్డారు. పోలీసులు మళ్ళీ పట్టుకున్నారు. వీళ్ళు పట్టుకొని జైలుకి తీసుకుపోతున్నారు. అదే జాబ్ మంచిగా జాబ్ చేస్తున్నాడు, చక్కగా ఉంది, లైఫ్ హ్యాపీగా ఉంది, సెట్ అయిపోయింది అనుకుంటే సడన్ గా మళ్ళీ పోలీసులు చేతిలో పడ్డాడు. దీనికి ఏం అర్థం కావట్లేదు. మళ్ళా ఇదే జీవితం, మళ్ళా ఇది నాకు నన్ను వదలట్లేదా జైలు జీవితం అని, ఇంకా ఎలాగైనా తప్పించుకోవాలి. ఎందుకంటే తన లైఫ్ మళ్ళీ స్పాయిల్ అయిపోతుంది కదా, మళ్ళీ జాబ్ మిస్ అయిపోద్ది, ఇంట్లో అందరూ ఎంత బాధపడతారు. కాబట్టి ఆయన వాళ్ళు పట్టుకొని ఏం చేస్తారంటే జడ్జి దగ్గర తీసుకెళ్ళి రిమాండ్ అంటే జైలుకి అంటే జడ్జి దగ్గర పర్మిషన్ తీసుకొని ఆ తర్వాత సంతకాలు పెట్టిస్తారు. అంటే ఈ యొక్క ఏమంటారు, ఫింగర్ ప్రింట్స్ అవన్నీ తీసుకుంటారు. అవి తీసుకోవడానికి ఒక సెంటర్ ఉంటుంది, అక్కడికి తీసుకెళ్తారు. ఆ తర్వాత డైరెక్ట్ జైలుకి పెడతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా అర్థమైపోయింది, ఇక్కడికి వెళితే ఇంకా నా లైఫ్ ఇలాగ అయిపోతుందని చెప్పి ఎలాగైనా తప్పించుకొని వెళ్ళిపోవాలి అంటే మళ్ళా బీహార్ వెళ్ళి అక్కడ జాబ్లో ఉండిపోవాలని అక్కడి నుంచి వాళ్ళు అవి పెట్టించి బయటకు తీసుకొని వస్తా ఉన్నారంట. దారిలోనే తప్పించుకొని ఆ చేతుల నుంచి గుంజుకొని విడిపించుకొని వారికి వెళ్ళి పొలంలో దాక్కున్నాడు. అయితే పోలీసులు పెద్ద కష్టం కాదు, వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇంకా వాళ్ళు 5 నిమిషాలు పట్టుకున్నారు. పట్టుకొని ఇక్కడ వెంటనే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు. ముందు తీసుకెళ్ళి ఇంకా ఒకటే కొట్టినాడు. ఆయన చెప్తా ఉన్నాడు, నేను నా లెక్కలోనే 500 కొట్టారు, ఇంకా నా లెక్క మిస్ అయ్యి ఎన్ని దెబ్బలు పడ్డాయి నాకు తెలియదు. 500 నా సర్టిఫికేట్ మీరు చూడలేరు, భయంకరంగా ఉంటుంది చెప్తా కన్నీరు గారుస్తా చెప్పారు. సరే, కాబట్టి ఎంతో మంది అలాగా అవనస్తులు నశించిపోతా ఉన్నారు. సరే, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు, అధికారం అన్నీ ఉన్నాయి, కానీ వీళ్ళు సాతాను చేతులు చిక్కిపోయేలాగా అలాంటి కుటుంబాలు ఎన్నో, అలాంటి సాక్ష్యాలు మేము అక్కడ చాలా విన్నాం. దేవుడు మాకు అలాంటి వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి రెగ్యులర్గా అని దేవుడు మాకు ప్రారంభించారు. కాబట్టి దయచేసి మరి యవనస్తుల కొరకు మరి అలాగా మా యూపీలో చాలా మంది ఇలాగ అంటే అక్కడ ఏంటంటే ఉద్యోగాలు సరిగ్గా నిరుద్యోగం లాంటి పేదరికం ఎక్కువ. కాబట్టి ఇలాంటి వాటికి బానిసలు చిన్నప్పటి నుంచే అందరు కూడా సుపాడే తింటా ఉంటారు. అది అలవాటు అనమాట. ముసలివాళ్ళు కానీ అందరూ గంజాయి వాళ్ళకి చెట్టు ఇంట్లోనే పెంచుకుంటారు. కాబట్టి అలాగా ప్రజలు దేవుని తెలియక వాళ్ళు ఏం తినాలో ఎలా ఉండాలో వాళ్ళకి అర్థం కావాలి. కాబట్టి అలాంటి ప్రజల కొరకు దయచేసి ప్రార్థన చేయండి. వాళ్ళకి దేవుడి గురించి చెప్పి వాళ్ళని మంచి మార్గంలోకి తీసుకురావాలి, దేవుడు వాళ్ళని బంధకాల నుంచి విడిపిస్తాడు అని వాళ్ళకి చెప్తా ఉంటే ప్రభుత్వం ఇదేదో వేరే మతం, వీళ్ళేదో మతం మారుస్తారని అలాగా వ్యతిరేకిస్తూ ఆటంకపరుస్తూ ఉంది. కాబట్టి దుష్టి యొక్క పని ఇదంతా. కాబట్టి దుష్టుడి కార్యాలు లయపరచబడాలని ఉత్తరప్రదేశ్ కూడా రాను రోజుల్లో మన ఆంధ్ర లాగా ఇటువంటి స్వేచ్ఛ వాతావరణం అక్కడ రావాలని దేవుని బిడ్డలు అక్కడ కూడా మరి ఆ ప్రాంతాలకు అనేక మంది వెళ్ళాల్సిన అవసరం ఉంది. అక్కడ దేవుని గురించి తెలిసిన వాళ్ళు చాలా తక్కువ, కోతంతో విస్తారంగా ఉంది. ఆయన ఆ ప్రాంతాలకు వెళ్ళి స్వార్థ ప్రకటించే వాళ్ళు కావాలి. కాబట్టి దాని కొరకు కూడా దయచేసి ప్రార్థన చేయండి. ఉత్తరప్రదేశ్ కూడా దేవుడు రాను రోజుల్లో మన ఆంధ్ర లాగా ఆశీర్వదించినట్టుగా అక్కడ సంఘం విస్తరించాలని, ఆ ప్రజలు నాశనం తప్పించుకొని నిత్య జీవానికి వారసులు అవ్వాలని దయచేసి ప్రార్థన చేయండి. దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక. దేవునికి స్తోత్రం. పౌరులు ఇప్పటి వరకు మరి అలాగే మరి ఉత్తరప్రదేశ్లో చేస్తున్న సర్జరీలు ఎన్నో ఆటంకాలు వాళ్ళు పెడుతున్నాయి. దేవుని కొరకు నిలబడాలి, వాళ్ళ కొరకు అనేక యవనస్తులు మరి ఆ దుస్థితిలో వారి కొరకు ప్రార్థన చేయాలని మనం ఎవరికైనా ఇతర కనుక మనం విజ్ఞాపన ప్రార్థనలు